నా పేరు సంతోషి. నేను మధు వారణాసి గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ప్రజెంట్. నాకు లాస్ట్ సయాంటికా పెయిన్ వచ్చింది లాస్ట్ 2 months బ్యాక్. ఎంత హెవీగా వచ్చింది అంటే అది నేను బెడ్ మీద నుంచి లేవలేకపోయాను, కంప్లీట్ ఈవెన్ వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోయాను. సార్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవుదామంటే కూడా నాకు వీలు అవ్వలేదు. నేను మా హస్బెండ్ని పంపించాను సార్ దగ్గరికి. సార్ ఫోన్లో మాట్లాడి మెడిసిన్స్ పంపించారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 daysలో ఎంత సార్ అన్నట్టు సార్ 3 days అని చెప్పారంట. ఆ 3 daysలో నేను ఎంత క్యూర్ అయిపోయినా అంటే మళ్ళీ నార్మల్ నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను. అసలు ఎట్లా అంటే చెప్పలేను సార్కి. ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. అంటే జనరల్గా వేరే మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుందో, ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుందో అనుకున్నాను. కానీ సార్ ఈ మెడిసిన్స్ ఇచ్చారు, దానివల్ల నేను చాలా క్యూర్ అయినా. ఇది ఒకటే కాదు, నేను ఓల్డ్ పేషెంట్ని సార్ దగ్గర లాస్ట్ 5-6 years నుంచి. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు, ఈవెన్ హెడ్ఏక్ అని, ఇంకా మిగతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండే. అన్నీ క్యూర్ అయినాయి. ఈవెన్ మెన్సెస్ ప్రాబ్లం కూడా ఉండే నాకు, ఇర్రెగ్యులర్ పీరియడ్, అది కూడా రెగ్యులర్ అయ్యింది. ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ఒక్కటి క్యూర్ అయింది సార్ దగ్గర. అసలు థ్యాంక్స్ మధు వారణాసి సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా మేము తక్కువే. థ్యాంక్స్. అంటే మీకు సయాటికా పెయిన్ సడన్గా వచ్చిందండి? రైట్ సైడ్ అయితే సడన్గా సయాంటికా పెయిన్ వచ్చేసింది. అది ఉండడం నార్మల్గా పెయిన్ అనుకున్నాం, కానీ కంప్లీట్ హిప్ నుంచి కింద ఫింగర్, థమ్ ఫింగర్ వరకు చాలా హెవీ పెయిన్ ఉండే. అసలు నేను ఈవెన్ లేచి నిలబడలేకపోయాను. వాష్రూమ్ కూడా పోవడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది. అలాంటి సిచ్యువేషన్లో సార్ మెడిసిన్ పంపించారు. 3 days అన్నారు. 3 days లోపే నేను క్యూర్ అయిపోయాను. ఆ రోజు కంప్లీట్గా బెడ్ పైన ఉన్నారా? ఆ రోజంతా నేను కంప్లీట్ బెడ్ పైనే ఉన్నాను సార్. మెడిసిన్ పంపించే రోజు అసలు నేను రాలేకపోయాను అసలు. సార్ దగ్గరికి కూడా మా హస్బెండ్ని పంపించాను సార్. అసలు మిమ్మల్ని ఫోన్లో కూడా మాట్లాడలేదా మీరు? ఫోన్లో మీతో మాట్లాడాను సార్. అంటే చెప్పారా? చెప్పాను.